ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అది కూడా మహిళలకు గుడ్ న్యూస్, అకౌంట్లో నిధులు విడుదల అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వారు దయచేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇంటిమేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఎవరు ఊహించిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభంజనం సృష్టించింది. టీడీపీ మరియు బీజేపీ జనసేన కూటమికి 164 స్థానాలతో ఏపీ ప్రజలు చారిత్రాత్మక అఖండ విజయం అందించారు. అయితే కూటమి విజయానికి మహిళలు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. ఎన్నికల ఫలితాల ముందే టీడీపీ నేతలు, మహిళలు, వృద్ధులు తమకు అండగా ఉన్నారని, తప్పక కూటమి గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగానే టీడీపీ ఘన విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి మేనిఫెస్టో రూపకల్పనలో పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. మహిళలు మరియు వృద్ధులను ఆకట్టుకునేలా 6 అద్భుతమైన పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ పథకంలో ఒకటైన శ్రీనిధి కింద ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన మహిళకు నెలకు 1500 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయనున్నారు. మరో పథకం తల్లికి వందనం. ఇక ఈ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 అందిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా దీపం స్కీమ్ కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ఇక కూటమి మేనిఫెస్టోలో ప్రధాన హామీలో ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్త ప్రభుత్వంలోకి అడుగుపెట్టారు. ఇక నెల తిరిగేలోపే మహిళల ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారని సమాచారం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక నచ్చితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.